ఈరోజు మనం కార్తీక మాసంలో 25వ రోజు దశమి. అసలు ఆ రోజు పూజా విధానం ఎలా ఉండాలన్న తెలుసుకుందామండి. దశమి ఏకాదశి వ్రతం మొదలుపెట్టేటటువంటి వారు ఏ మాసంలో అయినా ఎప్పుడైనా కానీ దశమి రోజున ఏకభుక్తం, ఏకాదశి పూర్తి ఉపవాసం, ద్వాదశి పారాయణ అనేటటువంటిది ఆ నియమమే. అంటే శరీరం సహకరించినంత వరకు. ఈ దశమి రోజున చేయవలసినటువంటిది ఏమిటి అంటే అన్న సంతర్పణ చేయమన్నారు. ఈ అన్న సంతర్పణ మనకి చాతనైన రీతిలో ఎవరికైనా సరే అన్నదానం ఇవ్వమన్నారు. అది 5గురికా, 10 మందికా, 15 మందికా, ఎంతమందికైనా సరే శక్తి మేరకు ఏవి శక్తి ఉంటే అవి వాటిని పండ్లను ఇవ్వచ్చు. లేకపోతే కనుక ఏదైనా స్వీట్లు కొనో, లేకపోతే ఇడ్లీలు పొట్లాలు కొనో, లేకపోతే ఏదైనా సరే. ఇప్పుడు చూడండి, మనం చాలామంది దగ్గర మాకు సమయం లేదండి, ఈ సందర్భం వచ్చింది కాబట్టి మనం ఇది కూడా అనుకోవాలి. మాకు సమయం లేదండి, కానీ మా దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ సమయం లేదు చేసి పెట్టేటటువంటిది అనుకుంటూ ఉంటారు. అక్కడ కొనుక్కొచ్చి పెడితే మరి మేము చేసినటువంటి ఫలితం వస్తుందా? మన ఇంట్లో వండిస్తేనేనా అని అంటే, మన దగ్గర సమయం ఉంటే గనక, సమయం ఉండి మనం చేయకపోతే దోషం. అదేవిధంగా ఈ పరుగుల రోజుల్లో పరుగుల ప్రపంచం అనే చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మరి కొంతమందికి సావకాశం ఉండట్లేదు, వాళ్ళ దగ్గర ధనం ఉండొచ్చు. సమయం లేనప్పుడు ఏం చేయాలంటే, ఎక్కడైనా సరే ఎవరైనా సరే ఇడ్లీలు అమ్ముకునే వాళ్ళు ఉంటారు, లేకపోతే స్వీట్లు అమ్ముకునే వాళ్ళు ఉంటారు, పళ్ళు అమ్ముకునే వారు ఉంటారు. ఎవరి దగ్గరైనా సరే వారి దగ్గర మీరు ఎంత శక్తి మేరకు ఉంటే అంత తీసుకొని వెళ్ళి కొనుక్కొని వెళ్ళి దానం చేయొచ్చు. ఇప్పుడు ఏమైతుంది, తద్వారా 2 అనమాట, 1+2 1+1 అని ఆఫర్లు వస్తాయి చూసారు. అట్లాగే మనకి 1+1 ఆఫర్ కిందే అనుకోవచ్చు. ఒకటేమిటి, మనం సంకల్పించాము చెయ్యాలని, అందుకు కాను ఒకటి. ఇంకొకటి, అవతల వారికి కూడాను వారు చేసుకునేటటువంటి వృత్తి ఏదైతే ఉందో దానికి మనం ప్రోత్సాహం అందించిన వారం అవుతున్నాం. ఇప్పుడు వారి దగ్గర ఎక్కువగా పెద్దగా రాదు, పెద్ద పెద్ద రెస్టారెంట్లలో వాళ్ళకైతే కనుక బాగా ఎక్కువగా ఆదాయం వస్తుంది. ఈ చిన్న చిన్న అమ్ముకునేటటువంటి వారికి ఎక్కువ రాదు. అటువంటి వారి దగ్గర తీసుకొని శుభ్రంగా డబ్బులు ఇచ్చి కొనుక్కొని ఏదైనా సరే దానం చేయవచ్చు. ఈరోజు చేయవలసినటువంటిది అన్న సంతర్పణ. అన్న సంతర్పణ అంటే కేవలం అన్నం మాత్రమే కాదు, ఇలాంటివి ఏవైనా సరే దానం, తినే పదార్థాలను ఏవైనా సరే దానం ఇవ్వాలి. ముఖ్యంగా తినేవి అంటే, మనం దానం అంటే ఇంకా అనేక రకాలు ఉన్నాయి కదా, దశదానాలు, షోడశ దానాలు ఇవన్నీ ఉన్నాయి. వాటిలో కంటే ముఖ్యమైనది అన్నదానం అని అంటారు కదా. అన్ని దానాల కన్నా మిన్న అన్నదానం మిన్న. ఎవరైనా సరే చూడండి, ఒక కాటన్ చీర పెడితే అయ్యో పట్టు చీర పెడితే బాగుండే అనిపిస్తుంది. అదే ఇంకా 10 రూపాయలు ఇస్తే, ఒక 20 రూపాయలు ఇస్తే బాగుంటుంది అని. అదే భోజనం పెట్టారు, అమ్మో నాకు కడుపు నిండిపోయింది ఇంకా వద్దు అనేటటువంటి మాట ఒక్క భోజనం దగ్గరే వస్తుంది కదండి. ఎందుకంటే కడుపు నిండినంత వరకే తినగలుగుతారు, అంతకంటే ఎవరు తినలేరు. కాబట్టి ఎవరికైనా సరే అన్నదానం అనేటటువంటిది, ఏ దానమైనా సరే, వారు తినేటటువంటి ఆహార పదార్థాలు ఏ రకమైనటువంటివైనా సరే ఈ రోజున దానం చేయమన్నారు. ఈ దానం చేయటం వల్ల సకల శుభాలు కూడాను కలుగుతాయి. మనకి ఏదైనా సరే చిన్న పొన్న దోషాలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి అని చెప్తారు. ఇది ఈ రోజున చాలా అనువైనటువంటి రోజుగా చెప్తారు. మనకున్నటువంటివి ఏవైనా సరే కర్మలు ఉంటే కనుక అవన్నీ కూడా తొలగించుకోవడానికి అనువైనటువంటి రోజుగా చెప్తారు.